మన ఇండియన్ బ్రాండ్ని ఎంకరేజ్ చేయండి. బిజినెస్లు ఉన్నాయి కదా, సో వై క్లాతింగ్ అంటే దీని వెనకాల నీ బ్రాండ్ కూడా బ్లాక్ టామరిన్ అంటే అంటే నీకు అది ఆ నేమ్ ఎట్లా వచ్చింది అంటే బ్లాక్ టామరిన్ వీ డోంట్ ఫాలో ట్రెండ్స్, వీ క్రియేట్ స్టేట్మెంట్స్ అని ఉంది. జెన్జీ టెక్నాలజీ లాంగ్వేజ్ అయ్యింది అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం జెన్జీ ఇవన్నీ మనకు తెలియదు కదా, అందుకే నేను అడుగుతున్నాయి. బయట బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా బ్రాండ్ ఇన్ని జనరల్ స్టోర్స్ ఉన్నాయి, ఇన్ని హోల్సేల్ ఉన్నా కూడా అవి గోయింగ్ ఫర్ డిమార్ట్ దేనికి వెళ్తాం? ప్రైస్ కాంపిటీషన్ విత్ గుడ్ క్వాలిటీ. మన ఫ్యామిలీ కొనే వాళ్ళు మీరు అలాగా వాళ్ళలాగా అంతా ఒకటే. మనం అంతా కలిసి ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేస్తున్నాం ఫర్ గుడ్ కాజ్, ఫర్ గుడ్ క్లాత్. Hi guys, welcome back to my YouTube channel Yari. So after so long days నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను with another interview with one of our colleague జన్పాట్ బ్రదర్. ఆ అన్ననే కొంచెం వర్క్ కూడా నేర్పించిండు అకౌంట్స్ పేయబుల్ పైన, సో ట్రైనింగ్ కూడా ఇచ్చిండు. సో అన్న కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఏంది ఆల్ ఆఫ్ సడన్ జాబ్ నుంచి బిజినెస్ షిఫ్ట్ అవ్వడం ఏంది అనేది ఒక అర్థం అవ్వట్లేదు. సో ఆయన మాటల్లోనే విని ఆయన మాటల్లోనే నేర్చుకుందాము, విందాము ఏం చెప్తాడో. లెట్స్ గో టు మదన్న. హాయ్ మదన్న, ఆఫ్టర్ లాంగ్ టైం జన్పాట్ తర్వాత నేను కూడా జన్పాట్లో ఎప్పుడో కలిసినాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాను. సో ఏంది అంత కొత్తగా వింటున్నా, జాబ్ బిజినెస్ జాబ్ కూడా చేస్తున్నావా లేదా జాబ్ వదిలేసి సైమల్టేనియస్ గా అంటే ఎందుకు బిజినెస్ సైడ్ వచ్చేసినావు? అంటే లైక్ నేను జన్పాట్ నుంచి చూసినా కదా, జన్పాట్ నుంచి వేరే కంపెనీ మారినావు, మంచిగా జాబ్ చేసుకుంటున్నావు, అంటే మధ్యలో ఒక బిజినెస్ కూడా పెట్టినావు ఫైర్ క్రాకర్స్. సో ఆ బిజినెస్ తర్వాత నేను కొత్తగా వింటున్నా క్లాతింగ్ బిజినెస్ సైడ్ వచ్చినావు. అంటే వై జాబ్ మీద నమ్మకం లేదా? ఏంది బయట రిసిషన్ వల్ల నీకు ఇంట్రెస్ట్ పోయిందా ఏంది? కాదు సార్, కరెక్ట్ నువ్వు అన్నట్టు. ఏఐ వచ్చేసి చాలా మందికి జాబ్స్ కరెక్ట్గా అవుతుంది కాబట్టి నేనైతే వర్క్ చేస్తున్న ప్రస్తుతం టైమ్లెస్లీ ఇది కూడా స్టార్ట్ చేశాను. ఓకే, బ్లాక్ టామరిన్ ఒక స్ట్రీట్ వేర్ బ్రాండ్. ఓకే, వీఆర్ ఇన్స్పైర్డ్ బై ద కొరియన్ స్ట్రీట్ వేర్ అండ్ ఇన్ఫ్యూజ్ విత్ అవర్ ఇండియన్ కల్చర్. బికాస్ మనకి కొరియన్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, మన ఇండియన్ డిఫరెంట్ ఉంటుంది. సో మనం అది వేసుకుంటే మనకి ఇక్కడ ఆ క్లోతింగ్ మన ఉన్న బాడీస్కి కానీ ఈ కల్చర్ కానీ సెట్ కాదు కాబట్టి ఇన్ఫ్యూజ్ విత్ మన ఇండియన్ కల్చర్కి స్టార్ట్ చేశాను ఓకే రీసెంట్లీ. సో ఇట్స్ గోయింగ్ గుడ్ బోత్ స్టామిస్ట్లీ. జాబ్ చేస్తూ ఏమన్నా జాబ్ చేస్తుంటే ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది, బాగున్నాడు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అంటే వై బ్లాక్ టామరిన్ నీకు బిజినెస్ చేసి అంటే వాట్ మేడ్ యూ టు షిఫ్ట్ టు బిజినెస్ సైడ్? బికాస్ నీకు ఇందాక చెప్పినట్టు ఏ టైంకి ఏ జాబ్ తీసుకుని ఎవరికి అర్థం యాజ్ అట్లనే ఉండొచ్చు. ప్లస్ ఒక పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాక ఇది స్టార్ట్ చేశాను. ఓకే, సో నీకేం తెలుసు, నాకు మ్యారేజ్ అయింది కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. నువ్వు కూడా జల్లి మ్యారేజ్ చేసుకుంటే నువ్వు కూడా ఇది ఒకటి స్టార్ట్ చేస్తావు. ఎందుకన్నా మీరు మునిగిండ్రు మళ్ళీ మమ్మల్ని కూడా ముంచాలి? మునుగుతూనే కదా ఎంత లోతుందో తెలుస్తుంది, దాని నుంచి బయట పడ్డాకనే మన కెపబిలిటీ తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరికి. వద్దన్నా చేసుకొని ఏం లాభం అన్న, మీరు ఇట్లున్నారు ఇప్పుడు అట్లనే ఉన్నారు కదా. నీ గురించి కాబట్టి నీ ఫ్యూచర్ గురించి అని అవసరం కదా. సరే సరే, అంటే లైక్ ఫైర్ వర్క్స్ ది స్టార్ట్ చేసినావు, ఎవ్రీ దీపావళికి నువ్వు పెడతావని తెలుసు, అంటే విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కలిసి పెడతారని తెలుసు. అంటే ఆల్ ఆఫ్ సడన్ క్లోతింగ్ బిజినెస్ సైడ్ అంటే ఎందుకు వచ్చినావు? అంటే ఏమైనా రీసెర్చ్ చేసినావా? అంటే నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమన్నా ఇన్స్పైర్ అయినావా? ఏం ఫ్రై కాకలు వచ్చేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పెడతాము. సో వాళ్ళ కాలిన ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంటుంది. ఓకే, ఈ క్లాతింగ్ ఎందుకు వచ్చానంటే, సో పెద్దవాళ్ళు చెప్పారు హౌస్, షెల్టర్, క్లాతింగ్ అండ్ ఫుడ్, దిస్ ఆర్ 3 బిజినెస్ ఫర్ ఎవర్ గ్రీన్. సో క్లాతింగ్కి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు నేను మన రీసెంట్లీ చూశాను కొంతమంది ఏమో అన్ని లో క్వాలిటీ క్లోత్స్ అమ్ముతున్నారు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి హై క్వాలిటీ క్లోత్స్, ప్రీమియం క్వాలిటీలో వచ్చేసి ప్రైస్ ఎక్కువ, లో క్వాలిటీ వచ్చేసి మళ్ళీ మన క్లాత్స్ రీయూజ్ చేసి దాన్ని క్లాత్ యూజ్ చేస్తున్నారు. సో అది యూజ్ చేసిన వల్ల మన స్కిన్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో అట్లా మన స్కిన్కి ప్రాబ్లం తక్కువ వస్తుందని తీసుకుంటే అది స్కిన్కి చాలా ప్రాబ్లం వస్తుంది. నేనేమనుకున్నా అంటే తక్కువ ప్రైజ్లో గుడ్ క్వాలిటీ ఇద్దామని దాంతో ఒక మోటివ్ తోటి క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశాను. ఓకే, అంటే రీసెర్చ్ ఏమైనా చేసినావా? నేను ఆల్మోస్ట్ 1 year స్టార్ట్ చేసే బ్రాండ్ నుంచి 1 year నుంచి ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేశాను. నీ క్లాత్ తక్కువ దొరుకుతుందంటే వాడు ఎట్లా తయారు చేస్తాడో, ఎక్కువ కొడుతుందంటే వాడు ఏం యూజ్ చేస్తాడు,
ఆ రెండింటి వల్ల స్టార్ట్ చేశాను. క్లాతింగ్ తక్కువ దొరికేవాడు మన కాటన్ బట్టలు అన్ని దాన్ని చేసి మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళీ రెడీ చేస్తారు కాబట్టి మనకు ఆ బట్టలు తక్కువ వస్తాయి. ఓకే ఓకే సో ప్రీమియం అంటే ఆ క్వాలిటీ వల్ల ఆ బ్రాండ్ వల్ల ప్రైస్ ఎక్కువ అమ్ముతారు. దిస్ ఆర్ 2 డిఫరెంట్ వేస్. సో ఆ మిడిల్లో ఉన్న గ్యాప్ నాకు అనిపించింది విత్ విత్ లో ప్రైస్ విత్ గుడ్ క్వాలిటీ. ఓకే ఓకే అంటే ఇప్పుడు అంటే క్లాతింగ్ బిజినెస్ సైడే ఎందుకు రావాలనిపించింది? అంటే చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, సో వై క్లాతింగ్? అంటే దీని వెనకాల నీకేమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే దీనివల్ల? అంటే ఇది బికాస్ టు అవేర్నెస్, క్లోతింగ్లో అవేర్నెస్ తెలుసుకుంటాను. బికాస్ చాలా మంది తక్కువ వస్తుందని బట్టలు కొనుక్కుంటున్నారు. సో అది ఏంది బట్టలు తక్కువ వచ్చిందంటే మీరు అర్థం చేసుకుని తక్కువ కాటన్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి, రీయూజబుల్ కాటన్ యూజ్ కాబట్టి మనకి అది తక్కువ వస్తుంది. అదే నువ్వు ప్రీమియం పోలితే వాడు బ్రాండ్ వల్ల ప్రీమియం రేంజ్ వస్తుంది. ఆ రెండు మధ్యలో ఉన్న గ్యాపే నేను ఎంటర్ అవుతున్నాను బికాస్ గోయింగ్ ఏ గుడ్ క్వాలిటీ విత్ లో ప్రైస్. ఫ్యాషన్ సైడు అంటే ఒక మార్కెట్ క్రియేట్ చేయాలని రావడం అనేది అంటే డిఫరెంట్. కరెక్ట్. అంటే చాలా మంది చాలా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బట్ క్లాతింగ్ బిజినెస్ అది కూడా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చేపియడము, అది సేల్ చేయడము అనేది సంథింగ్ విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంటుంది అండ్ హ్యూజ్ మార్కెట్ అన్నమాట. సో నీ బ్రాండ్ కూడా బ్లాక్ టామరిన్ అంటే అట్లా అంటే నీకు అది ఆ నేమ్ ఎట్లా వచ్చింది అంటే నువ్వేమన్నా ఆ నేమ్ వెనకాల కూడా రీసెర్చ్ చేసినావా? టమరిన్ అనగానే నేనేమనుకున్నా ఫస్ట్ వినగానే చింతపండు అనుకున్నాను. టమరిన్ అన్న టమరిండా అని అడిగినది గుర్తుందా? సో అట్లా అంటే నీకు స్పెసిఫిక్ గా బ్రాండ్ మళ్ళీ ఈ ఇక్కడ లోగో కూడా నేను అంటే లైక్ చూస్తే డిఫరెంట్ గా ఉంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ రీజన్ బిహైండ్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ టామరిన్ ఇస్ ఒక చింపాంజీలో చిన్న హైబ్రిడ్ మోడల్. ఓకే. ఇట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ అమెజాన్. ఓకే. ఇట్ ఈస్ వెరీ స్మాల్ బట్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ నాటీ. ఓకే. So because very active and naughty, very intelligent. సో నేను దేని గురించి ఆల్మోస్ట్ ఒక 1 year పేరు గురించి ఒక 1 year దేవులాడాను. 1 year. దాని తర్వాత క్లోత్ గురించి అవుట్ ద క్లోత్ ఫ్యాషన్ ఏంది, మనకి డైలీ ఫ్యాషన్ ఎట్లా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ డైలీ 1 hour చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మనకి ఓవర్సీస్ లో ఉన్న ట్రెండ్ 2 years తర్వాత మన ఇండియాకి వస్తుంది. ఓకే. సో ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసడానికి నేను డైలీ నవల్స్ కానీ అక్కడ ఫ్యాషన్ ఎలా నడుస్తుంది ఓవర్సీస్ లో డైలీ చూసుకుంటా మనం దాన్ని ఇండియాతో ఎట్లా ఇన్ఫ్యూజ్ చేయొచ్చు ఆ ఫ్యాషన్ అని అట్లా చేసుకుంటూ డైలీ నడుస్తుంది. ఇప్పుడు డిజైన్స్ అయితే నేను డైలీ అరౌండ్ నేను ఆఫీస్ వచ్చేసి 10 to 7. సో ఇంటికి వచ్చేవరకు 9 అవుతుంది. ఆ 9 నుంచి తినేసి డిన్నర్ చేసి 10 నుంచి 2 దాకా చూస్తాను. నుంచి 2 దాకా డైలీ వర్క్ చేస్తాను. ఏం ట్రెండ్స్ నడుస్తున్నాయి, ఏం క్లాతింగ్ నడుస్తుంది, మళ్ళా దీన్ని ఎట్లా ఇండియాతో కల్చర్ తో ఎట్లా ఇన్ఫ్యూజ్ చేయొచ్చు అని. సో అంటే ఇప్పుడు ఈ క్లాత్ అనేది రీసెర్చ్ చేసినావు కదా, సో అంటే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చే పర్టికులర్ క్లాత్ ఇప్పుడు ఇది ఉంది, నా డ్రెస్ ఉంది, నువ్వు వేసుకునే డ్రెస్ ఉంది, సో ఇట్ ఈస్ నాదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీ అండ్ యూఆర్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీ. అంటే నువ్వు ఈ క్లాత్ వెనకాల కూడా నువ్వేమైనా రీసెర్చ్ చేసినావా? 100% చేయాల్సింది. బికాస్ నీకు టీ షర్ట్కి వచ్చే వారికి వేరే క్లాత్ చేస్తారు, షర్ట్ కి వచ్చేసి వేరే క్లాత్ చేస్తారు. అది జిఎస్ఎం లో మనం ఏదైనా బట్టలు వచ్చేసి క్లాత్ లో జిఎస్ఎం తో పోలుస్తారు. నీకు టీ షర్ట్ వచ్చేసి జిఎస్ఎం అంటే నాకు తెలియదు, టర్మినాలజీ లాంగ్వేజ్ నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. గ్రామ్ పర్ సెంటీమీటర్. ఓకే. సో జిఎస్ఎం గ్రామ్ పర్ సెంటీమీటర్, దాన్ని బట్టి బేస్ బట్టి మన టీ షర్ట్ వెయిటేజ్ ఎంత ఉందో తెలుస్తుంది. ఎక్కువ వెయిటేజ్ ఉంటే నీకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది, తక్కువ వెయిటేజ్ ఉంటే చాలా లైట్గా అనిపిస్తుంది. సో నీకు టీ షర్ట్స్కి వేరేగా ఉంటుంది, ప్లస్ షర్ట్స్కి కూడా వేరేగా ఉంటుంది పాయింట్స్. సో దాని గురించి నేను షర్ట్స్కి యూజ్ చేసి అయితే నీకు ఏది బాగుంటుంది యాజ్ పర్, బికాస్ మనకు ఓవర్సీస్ కండిషన్స్ వెదర్ కండిషన్స్ వేరా, మన ఇండియా వెదర్ కండిషన్స్ వేరా, మళ్ళీ మన సౌత్లో వేరా, మళ్ళీ నార్త్లో వేరా. సో దాని అకార్డింగ్ టు మళ్ళీ పర్సనాలిటీ వేరా. నార్త్లో అంతా వైటిష్ ఉంటారు, మళ్ళీ మన కింద సౌత్ వస్తే అంతా బ్రౌనిష్ ఉంటారు. సో అకార్డింగ్ టు వాళ్ళ వెదర్ కండిషన్స్, వాళ్ళ స్కిన్ టోన్, దీన్ని బట్టి నేను ప్రతి ఒక్కటి వర్క్ చేసి దాన్ని తీసుకొచ్చాను బ్రాండ్. సో ఈ క్లాత్ అనేది పర్చేస్ చేస్తున్నావా లేదా? నేను ఆల్రెడీ డీల్ విత్ ఒక 3-4 సప్లయర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ మిల్స్ నుంచి. సో వీ హ్యావ్ ఎ కాంట్రాక్ట్ విత్ దెమ్ ఫర్ 1 year. ఏ న్యూ కొత్త క్లాత్ వచ్చినా వి గెట్. ఓకే. మనకి ఎవ్రీ స్వాచెస్ అంటే ఒక బట్ట ముక్కని ఇచ్చేసి అన్ని టైప్స్ ఆఫ్ క్లాత్ మనకి పంపిస్తారు ఎవ్రీ కొత్త వచ్చిందని. అంటే ఇది ఇప్పుడు లైక్ ఓన్లీ షర్ట్స్ ప్యాంట్స్ ఇవేనా లేదా
వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అంటే కొంతమంది హుడీస్ అట్లా తీసుకొస్తారు, స్వెటర్స్ తీసుకొస్తారు. Correct. అండ్ ఇది ఇప్పుడు నేను వేసుకున్నాక కూడా ఒక షర్ట్ టైప్, బట్ ఇట్ ఈస్ నాట్ Sweat, correct. షర్ట్ కైండ్ ఆఫ్ థింగ్. Correct. ఇప్పుడు నువ్వు హుడీ వేసుకున్నావు, సో అంటే వాట్ ఆర్ ద బ్రాండ్స్, అంటే నువ్వు ఎన్ని తీసుకురాగలుగుతున్నావు? సో ప్రస్తుతానికైతే షర్ట్స్ లో కాటన్, ప్యూర్ కాటన్ తీసుకొస్తాను. ఓకే, మళ్ళీ షర్ట్స్లో వచ్చేసి లెనిన్, ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం లెనిన్ నడుస్తుంది. సో రెండుతో వర్క్ చేస్తుంది ప్రస్తుతానికి. ఓకే. సో ఇట్స్ ఆన్ నాట్ ప్యూర్లీ, కొన్ని బ్లెండ్, బికాస్ మన షర్ట్ కుట్టాలి అంటే కొన్ని బ్లెండ్స్ కలిపితేనే ఆ షర్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఓకే. సో అంటే ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది ఇక్కడెక్కడన్నా నువ్వు ఓన్ సెటప్ పెట్టుకున్నావా, లేదా సపరేట్ ఫ్యాక్టరీ టైపు ఏంటి? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ పోయి నేను సెలెక్ట్ చేసుకొని ఆయనతో నాకు దాన్ని ప్రీ వాష్ చేస్తాను ఫస్ట్ ఏదైనా ఫ్యాబ్రిక్. Okay. అంటే మనకి సింకేజ్ తెలుస్తాను. అవును. సో అది ఎంత పర్సెంటేజ్ ఉందో ఫస్ట్ అది పోయి మొత్తం అంతా డౌన్లోడ్ చేసుకొని నేను ఆర్డర్ చేసుకుంటాను, ప్రీ ఆర్డర్ పెట్టుకుంటాను క్లాత్. ఆ క్లాత్ వచ్చాక నాకు ఇక్కడ జాబ్ వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనకి కావాల్సిన, బికాస్ మనకి రీసెంట్లీ ఇండియా ఒక 30,000 మెంబర్స్ తోటి ఒక చిన్న ఏమంటారు టెస్టింగ్ చేసింది బాడీ టైప్స్. బికాస్ మోస్ట్లీ ఇంతకు ముందు మనం అంతా యూకే యుఎస్ స్టాండర్డ్ యూజ్ చేస్తుండే సైజెస్. కానీ రీసెంట్లీ దాని ప్రకారం గవర్నమెంట్ ఏం చేసిందంటే యూకేకి వేరే ఉంటుంది, మన యూఎస్కి వేరే ఉంటుంది, మన ఇండియా బాడీ టైప్స్ వేరే ఉంటాయి. ఓకే. దాని ప్రకారం ఇండియా ఒకటి చిన్నగా ఏమంటారు వడిసే ఒక అనలైజ్ చేసింది, అంటే 30,000 మెంబర్ తీసుకొని వాళ్ళ సైజెస్ ఏంది, బాడీ షేప్స్ అని. ఓకే. దాని ప్రకారం నేను ఇండియా సైజ్ ప్రకారం కుట్టిస్తాను ప్రస్తుతానికి. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీ సెటప్ ఏం లేదు? లేదు, థర్డ్ పార్టీ జాబ్ వర్క్. థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చినావు. ఓకే. అంటే ఇప్పుడు లైవ్ అయిపోయిందా, లేదా స్టిల్ యూఆర్? నేను ఆల్రెడీ లైవ్ అయిపోయింది. నా వెబ్సైట్ ఉంది బ్లాక్ టామరిన్ అని, blacktamarind.in అని. ఓకే. సో నాది ఏవేవి కొత్త కలెక్షన్స్ వస్తాయో నా అప్లోడ్ ఇన్ దట్ సైట్. ఓకే. అంటే నేను చూసింది ఇంకోటి, అంటే వెబ్సైట్ కాకుండా యాప్ కూడా ఉంది అని అది మొబైల్ యాప్ ఇంకా డెవలప్ స్టేజ్ లో ఉంది. సో వెరీ సూన్ విల్ బి ఆన్ లైవ్. ఓకే, మ్యాప్ ఉంది. అండ్ యా, అంటే ఇన్ ఫ్యూచర్ దీన్ని ఒక షోరూమ్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వెరీ సూన్, బట్ నాట్ ఇన్ ద వాట్ అంటే ఒక్కొక్క పేజ్ బట్టి. సో హౌ వి డెవలప్ అండ్ వీ కెన్ బై నెక్స్ట్ స్టెప్. ఇంకా 5 years అయితే మీరు మార్కెట్లో ఉన్న బ్రాండ్ ప్రకారం నాది ఆ బ్రాండ్ పోటీస్తుంది ప్రస్తుతానికి. ఓకే. అంటే ఎందుకు, అంటే వాట్ మేడ్ యూ షిఫ్ట్ టు బిజినెస్ సైడ్? అంటే ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నాకు వ్లాగ్స్ తీయాలని, లేదా నాకు ఒక డైరెక్షన్ అవ్వాలనేది, ఇవన్నీ నీకు జన్పాటి నుంచి తెలుసు. నువ్వు నేను అన్ని సినిమాల స్టోరీలు, ఆ స్టోరీలు, ఈ స్టోరీలు చెప్తూ ఉంటా. అంటే నాకు ప్యాషన్ కాబట్టి, కొంచెం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం చేయగలుగుతా. అంటే వై నీకు ఎందుకు వచ్చింది, అంటే దట్టు ఫ్యాషన్ సైడ్ వెళ్ళాలి అనేది ఎందుకు వచ్చింది, అని థాట్ ఎందుకు వచ్చింది? నా బిజినెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ అ డ్రీమ్, అంటే ఏదైనా ఒకటి సెటప్ చేయాలి, మనం ఒక గుర్తింపు తెచ్చుకోవాలని. సో బిజినెస్ లో క్లాతింగ్ దగ్గర ఎందుకు వచ్చిన అంటే, బికాస్ నాకున్న గ్యాప్ కనిపించింది కాబట్టి బిజినెస్ క్లాతింగ్ వచ్చాను. ఫుడ్ అంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో దిస్ ఇస్ ద ఓన్లీ ద ప్లాట్ఫామ్ వి గెట్ ఇన్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ గుడ్ బ్రాండ్. ఓకే. అంటే ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. సో హౌ మచ్, అంటే నువ్వు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావా? అంటే నాకు తొందరగా ఎంత, అంటే మార్కెట్లో ఇప్పుడు వెళ్ళగానే రాదు, సక్సెస్ అనేది రాదు. ఇట్ టేక్స్ టైం. కొంతమంది 1 year పడుతుంది, కొంతమంది 2 years పడుతుంది. అండ్ బ్రాండ్స్ లైక్ చాలా బ్రాండ్స్ కూడా ఫస్ట్ దే వర్క్, అంటే ప్రయర్గా వర్క్ చేసి తర్వాత కొన్ని రోజులకి మనకి ఆ నేమ్ అనేది బయటకి రావడం. అంటే ఏ పెద్ద వాళ్ళని చూసుకున్నా కూడా. సో అంటే నీకు అది ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నావు, అంటే ఈ జాబ్ అండ్ బిజినెస్ అనేది? మీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏందని. నాది బ్రాండ్ ఇప్పుడు మీరు అన్నట్టు మార్కెట్లో నేమ్ రావాలంటే ఫస్ట్ పేషెన్స్ అవసరం. సెకండ్ ఇస్ మన కస్టమర్ ట్రస్ట్. ఈ రెండు బిల్డప్ చేస్తానికి మనకి ఎంత పేషెన్స్ ఉంటే అంత 5 years డౌన్ అయినాక, అంటే మనకి ఎట్లయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏ బిజినెస్ లో అయినా. సో ప్రతిదానికి అప్ అండ్ డౌన్స్ భయపడి మనం ఇంకా చేయొద్దు, అయ్యేది అయితేనే ఉంటుంది. మనం చాలా మంది లాస్ రాగానే వెనకకి స్టెప్ వేస్తారు, అది తప్పు. అంటే మన పేషెన్స్, అందుకే మనకి లాస్ రాగానే మీరైతే ఏమైపోరు కదా, అంటే డబ్బులు పోతాయి. అంటే చాలా మంది ఏంటంటే, నేను ఇంటర్వ్యూస్ కూడా ఎందుకు బిజినెస్ పీపుల్ని, నాకు సొంతంగా క్లోజ్ అయిన వాళ్ళని ఎందుకు తీస్తున్నా అంటే, నేను వాళ్ళని చూసిన విధానము వేరే,
అంటే నేను చేసిన నా ఫ్రెండ్ దేవన్ తెలుసు అవును, నీకు, తెలుసు. మన అవును. జెన్పాట్లోనే వర్క్ చేసిండు. వాడు కూడా జాబ్ సడన్ గా షిఫ్ట్ అయిపోయి వాడు బిజినెస్ లాగా రావడము. ఇంకొక ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్, వాడు వాడినైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జిమ్ పెట్టి జిమ్ సెటప్ చేసి ఈజ్ ఏ ట్రైనర్. అట్లా వాడిని ఇంటర్వ్యూ చేసినాను, వీడిని ఇంటర్వ్యూ చేసినాను. ఇంకొక అన్న తెలిసిన ఫోటో స్టూడియో నడపడము ఆయన. అంటే లైక్ నేను వీళ్ళందరినీ ఎందుకు తీసుకొస్తున్నా అంటే సంథింగ్, అంటే ఒక కొత్త యూత్ కి కానీ ఒక అంటే ఇప్పుడున్న యూత్ ఎట్లా అయిపోయిందంటే అంటే చాలా మంది ఒక ఫెయిల్యూర్ రాగానే దే ఎండ్ అప్ విత్ అంటే డిప్రెషన్ లాగా వెళ్ళిపోయిన. అంటే నేను వీళ్ళందరిని ఎందుకు తీసుకొస్తున్నా అంటే అంటే నాకు అంటే కొత్తగా యూత్ కి అంటే సంథింగ్ మనం ఆల్రెడీ జాబ్ లో చూసేసినాం, కరెక్ట్. సాలరీస్ ఇంక్రీజ్ అవ్వడము అన్ని చూసినాము. బిజినెస్ సైడ్ కూడా వచ్చేటోళ్ళని కూడా చూస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మన ఫ్రెండ్స్ అందరినీ చూసి. సో నేను వీళ్ళని తీసుకొస్తే ఏంటంటే సంథింగ్ నాకు ఏదో మోటివేషన్ లాగా ఉండడము, వాళ్ళకి మోటివేషన్ లాగా ఉండడము. Correct. అంటే ఆ వీడియో అనేది రీచ్ అవుతుందా అవ్వదా అది సెకండరీ రీజన్. అవును, బట్ నాకు నా పరంగా నేను షార్ప్ అవ్వచ్చు కరెక్ట్. ఆ వీడియో పరంగా. అంటే నాకు అసలు నాకు యాంకరింగ్ చేస్తా అనే ఆలోచన కూడా అవును, లేదు. correct. అని నేను అందరిని అడిగేటోని నా ఫ్రెండ్స్, అరే చేయండి అంటే ఎవరు సపోర్ట్ చేసేవారు, ఏంది ఇట్లా కాదురా అని చెప్పి నేనే. ట్యాంక్ బండ్ పైన పుష్ప, నాకు ఇంకా గుర్తు, పుష్ప 2 సినిమా రీ రిలీజ్ ముందు తీసిన షార్ట్ అన్నమాట. అవును. సో అది నేను ఫస్ట్ డేర్ చేసి తీసిన తర్వాత ఇక ఫటాఫట ముగ్గురు నేను చేసిన. చూశాను నీ వీడియోస్ చాలా బాగున్నాయి. సో అంటే మోటివేషన్, ఇప్పుడు ఒకటి చూసే వాళ్ళకి మోటివేషన్ అయ్యి వాళ్ళు exactly. ఇన్స్పైర్ అయితే చాలు, ఒక్కటిదైనా చాలు మనకి. అంటే మనము అంటే నేను ఎందుకు ఆ పాయింట్స్ అన్ని చెప్తున్నా అంటే సంథింగ్ మేడ్ మీ టు డూ Inspire people. ఇంటర్వ్యూ విత్ యూ పీపుల్. Inspire. అంటే అట్లాంటిది ప్రజెంట్ జనరేషన్ పిల్లలకైనా నెక్స్ట్ అంటే వాళ్ళు చేస్తున్నారు. చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు, మనకంటే టాలెంటెడ్ కూడా ఉన్నారు. మనం తప్పు పట్టద్దు ఈ జనరేషన్ లో కూడా. బట్ మనం కొంచెం లేట్ అయినా బట్ వీఆర్ కమింగ్. కరెక్ట్. సో ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇప్పుడు లేట్ అయింది, చలో పర్లేదు, మన ప్యాషన్ మనం నమ్ముకున్నాం వచ్చినాం. Correct. సో ఇప్పుడు నువ్వు బ్రాండింగ్ దాంట్లో దిగినావు, సో బ్రాండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు, అయిపోయింది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అంటే ఒక 3 years ప్యాన్ 5 years ప్యాన్ మీకు ఉంటే, సో ఆ 5 years ప్యాన్ లో యూ విల్ లీవ్ దిస్ జాబా లేదా కంటిన్యూ చేస్తూ ఏమన్నా? మనం పడ్డము అన్ని ఎప్పుడు భయపడదు దేనికి, కాలు పడ్డాం అంతే, చచ్చిపోలేదు. పడ్డం మళ్ళీ లేస్తాం. అంటే పడ్డప్పుడు చేసిన తప్పులు మళ్ళీ లేచినప్పుడు ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కావద్దు. ఫస్ట్ పాయింట్. కానీ దేనికి భయపడదు చెప్పి ఏమైతే మా అంటే వస్తారు అంతేగాని ఇప్పుడు నువ్వు అదే ఒకసారి సాధిస్తే చాలా మంది వచ్చి క్లాత్ కొడతారు. మనకు అది మోటో ఉండాలి. ఇప్పుడు పడ్డాం కదా ఎక్కిస్తున్నాను ఒక వేలు చూపిస్తుంది కదా, పడితే పడడం, లేచినప్పుడు ఎట్లా బ్యాక్ ఉండాలంటే మళ్ళీ ఎవరైనా అడిగినప్పుడు అరే ఏమరా లేచినరా పడ్డా కూడా ఉండాలి మైండ్ లో. గెలిచినప్పుడు ఎవరన్నా మనం మెచ్చుకుంటారు, 100% మన దగ్గరకు వస్తారు. సో అన్న మరి బ్రాండ్ అయితే స్టార్ట్ చేసినావు, మరి మా గురించి ఏమన్నా తెచ్చినావా లేదా? తెచ్చినా 100% తెచ్చినావా? ఇది కొత్త న్యూ కలెక్షన్ లెనిన్. ఓకే, సో ఇదేనా బ్లాక్ టామరిన్ అంటే? ఓకే గైస్ చూడండి. సో అంటే ఇది ఒకటే కలర్ ఉందా లేదా ఇంకేమన్నా? ఒకటే, మనది అన్ని లిమిటెడ్ స్టాక్, బెస్ట్ క్వాలిటీ. ఓకే ఓకే, సో ఓపెన్ చేసి చూద్దాము ఎట్లుంటుందో. అంటే మన ఓన్ బ్రాండ్ కాబట్టి కొంచెం వేరే ఉంటుంది. సో బ్లాక్ టామరిన్, వి డోంట్ ఫాలో ట్రెండ్స్, వి క్రియేట్ స్టేట్మెంట్స్ అని ఉంది. అండ్ థ్యాంక్ యూ కార్డ్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది ఫర్ జాయినింగ్ ద వైల్డ్. అన్న ఇవన్నీ ఎట్లా తీసుకొచ్చినా అన్న ఈ కొటేషన్స్ ఇవన్నీ మొత్తం నాకు అంతా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇదేంది అంటే ఏంది? ఒక మా ఫ్యామిలీ అంటే ఏంటంటే మనం దేనైనా టేమ్ చేయొచ్చు, కానీ నా బట్టల్ని టేమ్ చేయలేము. ఇదంతా జెన్జీ టెక్నాలజీ లాంగ్వేజ్ అయ్యింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం జెన్జీ, ఇవన్నీ మనకు తెలియదు కదా, అందుకే నేను అడుగుతున్నా. ఈ అన్టేమ్డ్ ఇవన్నీ కెమెరా పర్సన్ కి కూడా తెలియదు ఇది నాకు తెలిసి. మరి సో అదే ఫాలో అవుతున్నావు ట్రెండ్ అయితే. ట్రెండ్ ఫాలో అంటే ఇట్లాంటి అంటే థ్యాంక్ యూ నోట్ అందరు ఇస్తారు, బట్ సంథింగ్ డిఫరెంట్ లాగా ఇట్లా అన్టైమ్డ్ అని పెట్టడము ఇది. అండ్ షర్ట్ కూడా చాలా బాగుంది గాయస్, నిజంగా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి, స్టిచ్చింగ్ మనోలే కదా ఇది.
మనకి ఎట్లా కావాలన్నా మెజర్మెంట్స్ అట్లా చేసి ఇస్తారు మనకి. అంటే దీంట్లో ఎన్ని సైజెస్ ఉంటాయన్న? అంటే ఇక్కడ 100% కాటన్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది బ్రో, చూడండి. అంటే ఇండియన్ బ్రాండ్, ఇది ఎంకరేజ్ ఇండియన్ బ్రాండ్. ఓకే, సో అంటే ఎన్ని సైజెస్, అన్ని సైజెస్? ఎంఎల్ ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ కూడా ఉంది. కరెక్ట్, ఎక్స్ఎల్. అన్న డబల్ ఎక్స్ఎల్ కూడా తీయండి అన్న, ఎందుకంటే మావాడు ఒకడు ఉన్నాడు డబల్ ఎక్స్ఎల్ మావాడు ఉన్నాడు, సో అది కూడా తీయండి. వాడిని దొరకగా వాడు బాగా ఎత్తేస్తాడు. కరెక్ట్. ఓకే, బాగుంది అన్న, బ్రాండ్ బాగుంది. పక్కా డబుల్ ఎక్స్ఎల్ తీస్తాను నీ కోరిక ప్రకారం 100%. నాకు చాలా మంది రిక్వెస్ట్ వచ్చాయి, డెఫినెట్లీ తీస్తాను. కొంచెం సైజు పెద్ద, వాడు చాలా ఫీల్ అవుతాడు. అంటే వాడిని ఏం అంటలేను, బట్ కొంచెం వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. వేరే కంపెనీలో దొరికే నా బ్రాండ్ లో అయితే పక్క కంఫర్ట్ ఫిట్, పక్క ఎక్సెల్ 100% డబుల్ ఎక్సెల్ వెరీ సూన్ వచ్చే కలెక్షన్ లో పక్క వస్తుంది. ఇది వచ్చేసి 100% లెనిన్. ఓకే, ఆ క్లాత్ చూస్తే తెలిసిపోతుంది నీకు 0 సింకేజ్, 0 కలర్ షేడ్. కలర్ షేడ్ కూడా కావద్దు. అందుకే నాకు గ్రౌండ్ వర్క్ చేసే, నేను ఉన్న వెండర్ని ఫస్ట్ పోయి గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక 1 month ముందే. ఇప్పుడు ఇదన్నా నాకు ఎట్లా అంటే కొత్త వీళ్ళు ఏంటంటే ఎవ్రీ 1 week 2 weeksకి ఒక్కొక్క క్లాత్ బ్లెండ్ తోటి డిజైన్ చేసి మనకు పంపిస్తారు. ఓకే, సో నా దగ్గరికి వెళ్ళి నేను చూసి దాన్ని స్టింకేజ్ చూసి కలర్ చెక్ చేసి ఇంకా అప్పుడు నేను బట్ట ఆర్డర్ చేస్తాను. ఓకే, అంటే ఇది ఈ ప్యాకింగ్ అంతా వాళ్ళే చేస్తారా? నా స్టిచ్చింగ్ జాబ్ వర్క్ అంతా మనకి వాళ్ళు ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు, మనం ఓన్లీ ఖాళీ సెట్ చేసుకోవాలి అంతే. ఓకే, అంటే ఇప్పుడు సరే బ్రాండ్ తీసుకొచ్చినా బాగానే ఉందన్న. అంటే నేను బయట మార్కెట్ లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఇది కొంచెం పక్కకు పెడదాము, మళ్ళీ మాట్లాడదాం దీన్ని. అంటే బయట బ్రాండ్స్ చాలా ఉన్నాయన్న. అంటే బయట బ్రాండ్స్ తోటి కంపేర్ చేస్తే మనది ఇప్పుడు స్టార్ట్ అయిన బ్రాండ్, సో మనం వాళ్ళతోటి అంటే కాంపిటీషన్ కూడా చాలా ఉంది బయట బ్రాండ్స్. అంటే చాలా మంది యంగ్ పిల్లలైనా ఎవరైనా కొంచెం పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్ళడము, పెద్ద పెద్ద జూడియో లాంటి వాటిలో అట్లా షాపింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా మన సైడ్ తీసుకురావాలి అంటే సంథింగ్ యూనిక్ ఉండాలి. ఐ నో దట్ యు మేడ్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ లోగో డిజైనింగ్ కానీ ఈ పేర్ అనేది, అంటే వాళ్ళకి ఏదో ఇంటర్నేషనల్ బ్రాండ్ వచ్చే విధంగా, ఫీల్ వచ్చే విధంగా నువ్వు తీసుకొచ్చినావు, బానే ఉంది. సో వాటి ముందు మనం సర్వైవ్ అవ్వాలి అంటే మన కాంపిటీషన్ తట్టుకోవాలన్నా కూడా చాలా ఉంటది, అంటే ప్రెషర్ చాలా ఉంటుంది. సో హౌ విల్ యూ మేనేజ్ అన్నమాట వాటన్నిటి? సో హౌ యూ మేనేజ్ అంటే, బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఇన్ని జనరల్ స్టోర్స్ ఉన్నాయి, ఇన్ని హోల్సేల్ ఉన్నా కూడా హౌ యూ గోయింగ్ ఫర్ డిమార్ట్ దేనికి వెళ్తాం? ప్రైస్ కాంపిటీషన్ విత్ గుడ్ క్వాలిటీ. సేమ్ మనది కూడా అట్లనే, క్వాలిటీ ప్లస్ ప్రైజ్లెస్. ఈ ప్రీమియంలో దొరికే ప్రైస్ మన దగ్గర ఎకనామిక్గా దొరుకుతుంది విత్ గుడ్ క్వాలిటీ. గోయింగ్ ఫార్వర్డ్ ఒక షోరూమ్ టైప్ లాగా ఏమైనా పెట్టే ఆలోచన ఉందా, లేదా ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ రన్ అవుతుంది ప్రజెంట్? మన ఇక్కడ పద్మనాభ నగర్ రన్ అవుతుంది. పద్మనాభ నగర్ అంటే మన స్కందగిరి దగ్గర. ఓకే, స్కందగిరి అందరికి ఐడియా ఉంది, చాలా మంది ఆడియన్స్ ఉంది. సో స్కందగిరి దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను ఆన్లైన్. సో నెక్స్ట్ నాకు 5 years ఆన్లైన్ మొత్తం ప్రాజెక్ట్, అంటే నెక్స్ట్ 5 years లో నేను ఉంటాను ఒక ప్రాజెక్ట్ తోటి నడుస్తున్నాను. సో నెక్స్ట్ 5 years లో ఉన్న మార్కెట్ లో నేను 100% ఒక బెటర్ గుడ్ బ్రాండ్ లెక్క నిలబడతాను. సో ఫస్ట్ 5 years అయిందా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్లైన్, తర్వాత ఇప్పుడు వచ్చేసి కొన్ని షాపులు మీరు ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ కానీ మళ్ళా మ్యాక్స్ కానీ వీళ్ళు సపరేట్ బ్రాండ్స్ ఉంటాయి చూసారా. సో అట్లా ఫస్ట్ మనం బ్రాండ్ కాకుండా ఓన్ షోరూమ్ కాకుండా ప్రైస్ కన్సెప్ట్ పెట్టుకొని షోరూమ్ లో మన స్పేస్ లీజ్ గా తీసుకొని అక్కడ షోరూమ్ లో చేస్తాం. అంటే అట్లా ఇస్తారు అవకాశం. అంటే మనది సేల్స్ ఉండాలి, వాళ్ళు ఒక బడ్జెట్ సేల్స్ చెప్తారు, ఆ సేల్స్ రీచ్ అవుతే మనకు ఒక స్పేస్ 10 to 10 ఇస్తారు. అలా మనం దాన్ని మన బ్రాండ్ ని చేసుకొని పెట్టుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. అంటే షోరూమ్ లలో చూస్తాం వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉంటుంది చూడండి, ఒక పర్టికులర్ ప్లేస్ మన బ్రాండ్. సో అట్లా పెడతాను, ఎందుకంటే బికాస్ కస్టమర్ కెన్ ఫీల్ ద మై క్లాత్. ఓకే, వన్స్ వి గెట్ ఎ గుడ్ రెస్పాన్స్ వి కెన్ ఓపెన్ ద షోరూమ్స్ నెక్స్ట్ ఆఫ్టర్ 5 years. ఓకే, బికాస్ అంత కాస్ట్. ఇప్పుడు ఆ షోరూమ్ తెరిచినా కూడా మళ్ళీ కస్టమర్ మీద ప్రైస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మెల్లమెల్ల ఎందుకు ఒకసారి గట హౌ వి ఇంప్రూవ్ ద బిజినెస్ గో ఫార్వర్డ్. ఓకే, అంటే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ నువ్వు బిజినెస్ అనేది రన్ చేస్తావు.
సో నువ్వు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కూడా కొంచెం అంటే నేను ఈ క్వశ్చన్ నేను అడగొద్దు, ఎందుకంటే నువ్వు అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ దానిలోనే చేస్తావు కాబట్టి నీకు ఈ క్వశ్చన్ నీకు అసలు అడిగే రైట్ కూడా లేదు నాకు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్, ఈ లాస్ గురించి, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు రెండు విధాలుగా ఆలోచించాలి. ఓన్లీ మనం చాలా మంది ఏంటంటే పెట్టగానే ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. కరెక్ట్. నేను చాలా మందిని చూసిన, పెట్టగానే రావడం అనేది చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. డౌన్ ద లైన్ కొంచెం నువ్వు స్టేబుల్ గా ఉంటేనే నువ్వు సక్సెస్ అనేది కొంచెం లేట్ గా చూస్తావు. కరెక్ట్. సో అంటే నాకు తెలిసిన మటుకు అంటే ఈ ఫిలాసఫీని నువ్వు నమ్ముతావా? అంటే లైక్ 100% నమ్ముతా. బికాస్ పెట్టింగ్ లాభాలు ఎవరు రావు. బికాస్ ఫస్ట్ కస్టమర్కి తెలవాలి, నెక్స్ట్ ట్రస్ట్ రావాలి, తర్వాతనే మనకి ఏదైనా బిజినెస్ వస్తుంది. సో ఇప్పుడు నా ఏదైనా క్లాతింగ్ బిజినెస్లో నాకు వచ్చిన ప్రాఫిట్ నేను మళ్ళీ అల్లకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నా పర్సనల్ యూజ్ చేయకుండా. ఓకే ఓకే దట్ వీ కెన్ సీ మన ఎంతెంత ప్రాఫిట్ అది లేటర్ వన్స్ బికమ్ ద ఒక బ్రాండ్ అయినాక అప్పుడు మనకి రిటర్న్స్ వస్తాయి. నాకు 5 years దాకా అయితే నేను రిటర్న్స్కి పెట్టుకోలేదు, కానీ లాస్లో కాకుండా బికాస్ అకౌంట్స్ పేయబుల్ నువ్వు చెప్పినట్టు వీ కెన్ నాకు ఎక్కడ రిస్క్ వస్తుందో దాన్ని మినిమైజ్ చేసడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, మాకేమైనా సబ్స్క్రైబర్స్ కి డిస్కౌంట్ కానీ మాకు కానీ అంటే ఎందుకు అడుగుతున్నా అంటే మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చూస్తారు. సో బ్రాండ్ కనుక నచ్చితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ నాకు 100% షూర్ బ్రాండ్ నచ్చితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి పర్చేస్ చేస్తారు. సో మాకేమైనా డిస్కౌంట్స్ ఉంటాయా ఫ్యూచర్లో? సాయి, మన బ్రాండ్ వచ్చేసి ఆల్రెడీ ఎకనామిక్ క్లాతింగ్ ఉంటుంది. సో మన వాళ్ళంటే అంతా మన ఫ్యామిలీ కొనేవాళ్ళు, మీరు అలాగా వాళ్ళ అలాగా కాదు, అంతా ఒకటే. మనం అంతా కలిసి ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేస్తున్నాం ఫర్ గుడ్ కాజ్, ఫర్ గుడ్ క్లాతింగ్. అన్నా టచ్ చేసినావు అన్న. సో డిస్కౌంట్ అయితే ఇస్తావు? డిస్కౌంట్ అయితే ఇస్తాం, మన వాళ్ళు కాబట్టి మనకి ఎకనామికే ఉంటుంది. ఓకే ఓకే. సో మీరు ఒకసారి తీసుకుంటే మీరే వస్తారు మళ్ళీ నెక్స్ట్, నేను అడిగే అవసరం ఉన్నది. ద క్వాలిటీ, ద ప్రైస్ ఐ మెయింటైన్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అన్న. అన్న ఒక లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ కోతి ఎందుకు ఉందన్న? కోతి అంటే నా బ్లాక్ టామరినే కోతి, విచ్ రేర్ ఫౌండ్ ఇన్ ద అమెజాన్. అది బ్లాక్ ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ట్రెండీ ప్రకారం దాని కలర్ లేచిన. గాయస్ చూసారు కదా, ఈ కోతి వెనకాల అంత మీనింగ్ ఉంది. సో మీరు కూడా చూడండి దాన్ని అమెజాన్ రేర్ బీట్. ఓకే ఓకే. సో ఆల్ ద బెస్ట్ అన్న, మంచి నేమ్ తోటి బాగానే పెట్టినావు. అండ్ ఐ విష్ సక్సెస్ రావాలి. అండ్ మా ఆడియన్స్ కూడా చాలా మంది నీ దగ్గర వెబ్సైట్ విజిట్ అయ్యి లేదా యాప్ తొందరగా లాంచ్ అవుతుంది అన్నావు కదా, సో యాప్ కూడా దాంట్లో కూడా షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డౌన్ ద లైన్ నీకు అంటే అంతా ఒకటేసారి రాకపోయినా సమ్వాట్ స్టెబిలిటీ వచ్చి ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకొని నువ్వు సక్సెస్ అవుతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఇంటర్వ్యూ ద్వారా మా ఆడియన్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, అన్న వెబ్సైట్ విజిట్ అవ్వండి. వెబ్సైట్ వచ్చేసి www.backtamarin.in. సో ఇది వెబ్సైట్. అండ్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో విజిట్ అవ్వండి. అండ్ అన్నకి పింగ్ చేస్తే అన్న మీకు దాని డీటెయిల్స్ అవన్నీ చెప్తాడు. సో ఆల్ ద బెస్ట్ అన్న. సో అన్న ఒక 1 line మా ఆడియన్స్కి కానీ మాకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే లైక్ మాకు సజెషన్స్ కానీ లేదా ఏదన్నా టిప్ లాంటిది ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నావా? నాకు ఇన్ని రోజులు ఆదరించిన మన కస్టమర్స్కి ఇంకా ఆదరించాలని కోరుకుంటూ మీరు వచ్చి ఒకసారి ట్రై చేయండి. నా వెబ్సైట్లో మీకు బెస్ట్ క్వాలిటీ విత్ ఎకనామిక్ ప్రైస్ 100% దొరుకుతుంది. డెఫినెట్లీ యూ విల్ సాటిస్ఫై విత్ మై క్వాలిటీ. ఓకే, నా వెబ్సైట్ వచ్చేసి blacktamarin.in. ఓకే, థ్యాంక్స్. blacktamarin.in. ఓకే, థ్యాంక్స్. నీకు కూడా ఆల్ ద బెస్ట్. మీరు కూడా ఎదగాలి నాలాగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు కెమెరామెన్ దేవన్ ఫర్ యువర్ టైం. దేవన్ ఎప్పుడు ఉంటాడు, దేవన్ ఉండడం వల్లనే ఇట్లాంటి వీడియోలు సక్సెస్ అవుతాయి. సో ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ తొందరలో నీ షర్ట్ నేను
వేసుకొని నేను కూడా Please. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. Please. అండ్ దానిలో కింద హ్యాష్ ట్యాగ్ బ్లాక్ టమరిన్ అని కూడా పెడతాను. సో గైస్ చూసారు కదా, మధు అన్న బ్లాక్ టమరిన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒక ఎంటర్ప్రీనర్ లాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ విజిట్ ఇస్ వెబ్సైట్ blacktamarin.in. సో మన ఇండియన్ బ్రాండ్ని ఎంకరేజ్ చేయండి, ఇండియన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయండి. ఎంతసేపు ఫారిన్ బ్రాండ్స్ కాకుండా ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని, మేడ్ ఇన్ ఇండియా క్లాతింగ్ని, మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్ని ఎంకరేజ్ చేయండి. ఇలా ఎంకరేజ్ చేస్తేనే మన ఇండియన్ ఎంటర్ప్రీనర్స్ అనేది షైన్ అవుతారు, వరల్డ్ వైడ్గా వాళ్ళ మార్కెట్ అనేది విస్తరించుకుంటారు. సో నేను మనస్ఫూర్తిగా ఈ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఇలాంటి ఎంటర్ప్రీనర్స్ చాలా మంది ఉన్నారు బయట, సో వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు బ్రింగింగ్ న్యూ బ్రాండ్స్ టు ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నారు. సో ఇలానే కంటిన్యూ అయ్యి అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ దేవంతో సైనింగ్ ఆఫ్ సాయి కిరణ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొని వస్తాను. సో అప్పటి వరకు bye guys, thank you for supporting, all the best for everyone.